వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ శ్రవంతి ఎలసీరి గారు. మేడం నమస్తే. నమస్తే లక్ష్మణ్ ఎలా గారు. ఉన్నారు? ఆల్ గుడ్ అండి. మీరు ఎలా బాగా ఉన్నారు? బిజీ అయిపోయారు. బిజీగా ఉండడం మంచిదే. మార్కెట్ కూడా కాస్త ఈ మధ్య బాగా పెరిగింది. అవునండి, అవును. సో రీసెంట్ గా మనకి కేంద్ర బడ్జెట్ చూసాం మేడం. సో ఈ బడ్జెట్ వల్ల ఎస్పెషల్లీ మన హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి రియల్ ఎస్టేట్ పరంగా సామాన్యులు ఇల్లు కొనుక్కోవడానికి రేపు ఏదన్నా బెనిఫిట్ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? ఎస్, ఎందుకంటే మనకు 12 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిషియరీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా సేవింగ్స్ ప్లాన్ చేసుకుంటే మాత్రము వాళ్ళు ఏదైనా కొనుక్కోవడానికి వీలుగా ఉండేటట్టు అయితే ఈ బడ్జెట్ సహకరిస్తుంది. ఒక రెగ్యులర్ మిడిల్ క్లాస్ కావచ్చు, లేదా ఒక సాలరీ హోల్డింగ్ కెపాసిటీ ఒక 50,000 ఉండే వాళ్ళైనా ఎవరైనా సరే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా అక్కడ వాళ్ళకి వేవర్ వస్తుంది కాబట్టి 100% ప్లాన్ చేసుకునే దానికి స్కోప్ ఉంటుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏదన్నా ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందా? ఇది 100% ఉపయోగపడుతుందండి. 100% ఉపయోగపడుతుంది. ఎందుకంటే 12 అంటే ఇంతకు ముందు 10 లక్షలు కావచ్చు, లేదా లెస్ దాన్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్, లెస్ దాన్ 10 lakhs ఇన్కమ్ ఉండే వాళ్ళకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా పే చేయాల్సిన పరిస్థితి ఉండే కాబట్టి అక్కడ ఎక్కడైనా 1 లక్ష 2 లక్షలైనా మనం బఫర్ తీసుకోవాలంటే కూడా టాక్సేషన్ కట్టాలి అన్న ఇది ఉండేదన్నమాట. ఇప్పుడు 12 lakhs అనేది ఉంది కాబట్టి దే కెన్ మాక్సిమైజ్ దేర్ సేవింగ్స్ అమౌంట్ ని కొంచెం మాక్సిమైజ్ చేసుకోవచ్చు బికాస్ దే హ్యావ్ ట్యాక్స్ బెనిఫిషియరీ కాబట్టి. టోటల్ రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఓవరాల్ అంటే ఇప్పుడున్న కరెంట్ బడ్జెట్ అయితే మనకేం అంత ఇంపాక్ట్ అయితే ఏం లేదండి. ఇట్స్ జస్ట్ మినిమల్ చేంజ్ వేర్ రెగ్యులర్ ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఒక ఫ్లెక్సిబిలిటీ అంతే. బట్ అది వాళ్ళు రియల్ ఎస్టేట్ చూస్ చేసుకుంటారా, స్టాక్స్ చూస్ చేసుకుంటారా అనేది వీ కెనాట్ ప్రిడిక్ట్ కదా. గత 3 నెలల నుంచి కాస్త పాజిటివ్ వాతావరణం అయితే కనపడుతుంది. అవునండి. సో ఎక్కడ ఎవరి నోటి మాట విన్నా గానీ ఈ 3 నెలల నుంచి మార్కెట్ కాస్త పుంజుకుంది, బాగుందని చెప్పి కూడా అంటున్నారు. సో గ్రౌండ్ లెవెల్లో రియల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? బేసికల్ గా ఎందుకు ఈ 3 months అంటే ఏంటంటే అండి, ఇది బేసికల్ గా ఎన్ఆర్ఐ సీజన్ అన్నమాట. వాళ్ళు క్రిస్మస్ నుంచి సంక్రాంతి టిల్ మార్చ్ వరకు కూడా ఇండియా వస్తూ ఉంటారు. సో దే విల్ ప్లాన్ దేర్ ట్రావెల్ టు ఇండియా. సో అదర్ కంట్రీస్ లో ఉన్న పీపుల్ అందరూ కూడా ఇండియా విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ముందే ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ చూడాలి, ఎటువంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి మనం ప్యాటర్న్ చూసుకుంటే కూడా ఎవ్రీ ఇయర్ మనకు డిసెంబర్ నుంచి మార్చి వరకు ఇన్ఫ్లో ఆఫ్ ఎన్ఆర్ఐస్ అనేది ఉంటుంది అనమాట. బట్ ఈ టైంలో ఏమైపోయింది అంటే వాళ్ళ ఫోకస్ ఇస్ డిఫరెంట్ గా స్ప్రెడ్ అయింది. అంటే లైక్ ఎలా అంటే ఇంతకు ముందు వాళ్ళు ఇల్లు ప్లాన్ చేసుకున్న వాళ్ళు, లేదా ఇండిపెండెంట్ ఫ్లాట్స్ లేకపోతే అపార్ట్మెంట్స్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఈసారి ఏంటంటే ఏకర్స్ కాన్సెప్ట్ కావచ్చు, కమర్షియల్స్ కావచ్చు, కొంచెం వాళ్ళ ఆస్పెక్ట్ ఆఫ్ చూసింగ్ ఎ ప్రాపర్టీ అనేది చేంజ్ అయిన మాట వాస్తవమే. బట్ ఆల్వేస్ దెర్ ఈస్ నీడ్. ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరం ఉన్న వాళ్ళకి ఇల్లు అవసరం ఉన్న వాళ్ళు కొంటున్నారు. దేర్ రిక్వైర్మెంట్ అనుగుణంగా, దేర్ క్యాపిటల్ అనుగుణంగా అయితే మార్కెట్ కొంచెం స్పైక్ అయిందని అయితే చెప్పచ్చు. పెట్టుబడులకి రియల్ ఎస్టేట్ రంగానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వచ్చారు. అంటే దీన్ని ఓ రకంగా పొలిటికల్ గా దీన్ని ఓ రకంగా తీసుకోకపోతే సో ఓవరాల్ గా మనకి బెనిఫిట్ అనేది కొంత జరిగింది అని చెప్పి కూడా బాగా వినిపిస్తుంది అన్నమాట. సో దావోస్ పర్యటన తర్వాత ఎలాంటి మార్పులు తీసుకుని వచ్చే కనపడే అవకాశం ఉంది? పెద్ద కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ ని ఒక గ్లోబల్ ప్లేస్మెంట్ లో పెట్టాలనేది ప్రీవియస్ గవర్నమెంట్ ఆర్ కరెంట్ గవర్నమెంట్ ఆర్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ ట్రై చేస్తున్న విషయం. ఎందుకు అంటే హైదరాబాద్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ ప్లేస్, డక్కన్ ప్లాట్యూ అంటాం కదండి. సో దీని క్లైమాటిక్ కండిషన్స్ కావచ్చు, దీని ఎన్వైరన్మెంట్ కావచ్చు, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, అక్రాస్ ద గ్లోబ్ చాలా మంది పీపుల్ వర్క్ రిలేటెడ్ గా హైదరాబాద్ ని దేర్ ప్రైమరీ హోమ్ గా మార్చుకున్నారు. సో ఇక్కడ ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. వాట్ నాట్ అండి, మన దగ్గర ఏం లేదు చెప్పండి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ లగ్జరీ దగ్గర నుంచి తీసుకుంటే ఎనీ కైండ్ ఆఫ్ ఎ పీపుల్ కెన్ లివ్ హియర్ అనే ఒక ఎకో సిస్టమ్ అయితే బిల్డ్ చేశారు. ఈ ఎకో సిస్టమ్ ఇంకా పెరగాలి, శాటిలైట్ టౌన్షిప్స్ రావాలి, ఎక్కువ అర్బనైజేషన్ రావాలి అంటే ఎంప్లాయ్మెంట్ పెరగాలి.
రిసోర్సెస్ పెరగాలి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సమిట్స్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అంటే మా స్టేట్ ఒక కంపెనీ వస్తే మేము ఎటువంటి కైండ్ ఆఫ్ రిసోర్సెస్ మీకు ఇస్తాం, ల్యాండ్ వైజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ వైజ్ కావచ్చు, వాటర్ కావచ్చు, వాట్ ఎవర్ ద సపోర్ట్ దట్ వీ కెన్ ప్రొవైడ్ అనే దాన్ని బట్టి కంపెనీస్ మన స్టేట్ని చూస్ చేసుకుంటాయి. చూస్ చేసుకున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరిగితే డైవర్సిటీ పెరుగుతుంది, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ లివ్ హియర్. దీనికి అనుగుణంగా అర్బనైజేషన్ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ న్యూవర్ కంపెనీస్ ఆల్వేస్ జనరేట్ ఎంప్లాయ్మెంట్. అర్బన్ డెవలప్మెంట్ అలాంటి ఏరియాస్ కూడా ఇప్పుడే కొన్ని విస్తరించారు, ఇంకా కొన్ని రావాలని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. దీనివల్ల ఏంటి మేడం, పెరగటం వల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఎందుకు అంటే అండి, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సిటీ. ఒకప్పుడు మీరు చూసుకుంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సిటీకి దూరం అనేవాళ్ళు. అండ్ ఈ అర్బనైజేషన్, శాటిలైట్ టౌన్షిప్స్ అండ్ హెచ్ఎండిఏకి, రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో సిటీస్ డెవలప్ చేయడం కావచ్చు, లేదా హెచ్ఎండిఏ లిమిట్స్ని ఇంకా విస్తీర్ణం చేయొచ్చు. ఇలాంటివన్నీ ఏంటంటే ఎక్స్పాన్షన్, అంటే ఇదంతా హారిజాంటల్ గ్రోత్ ఆఫ్ ద సిటీ రాదర్ దాన్ ద వర్టికల్ గ్రోత్. అంటే స్కై రైజర్స్ కంటే కూడా సిటీని ఇలా మనం వర్టికల్గా స్ప్రెడ్ చేసి, వర్టికల్గా కంటే కూడా హారిజాంటల్గా స్ప్రెడ్ చేసుకునే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈరోజు లివింగ్ కమ్యూనిటీస్ సిటీ దాటి వెళ్ళిపోయాయి, హెచ్ఎండిఏ లిమిట్స్ దాటి వెళ్ళిపోతున్నారు. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే గవర్నమెంట్స్ మారినా సరే ఈ యూడిఏలు డెవలప్ చేయడం వల్ల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ కొత్త ప్లేసెస్ కూడా అర్బనైజేషన్లోకి వచ్చే పాలసీస్ని క్రియేట్ చేస్తే మోర్ పాపులేషన్ ఆర్ మోర్ ఈజ్ ఆఫ్ కమ్యూట్ ఉంటుంది అన్న ప్రాసెస్తో యూడిఎల్ని తీసుకొస్తున్నారు. అండ్ అంటే ఇది జస్ట్ ప్రతిపాదన మాత్రమే, దీనికి సంబంధించిన ప్రణాళికలు కావచ్చు, మాస్టర్ ప్లాన్స్ కావచ్చు, అన్నీ రావాలి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో కూడా కొత్త యూడిఏలని ఇన్వాల్వ్ చేయాలని అనుకుంటున్నారు, శ్రీశైలం హైవేలో కూడా. సో ఇవన్నీ ఫ్యూచర్ ప్రాసెస్. మీరు ఫ్యూచర్ సిటీ అన్నారు, ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఇదే మాట వినపడుతుంది, ఫ్యూచర్ సిటీ వస్తుంది, రాబోతుంది, గవర్నమెంట్ చాలా సీరియస్గా ఫోకస్ చేస్తుంది అటువైపు అని చెప్పి. అది మొత్తం శ్రీశైలం హైవే ఉంది. ఒకప్పుడు శ్రీశైలం హైవేకి ఎంత డిమాండ్ ఉందో మనం చూసాము. సో ఒక తర్వాత కాస్త కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు, లేకుంటే పొలిటికల్ డ్రామానో ఏదో కానీ మొత్తానికి కొత్త బ్రేక్ పడింది. సో ఇప్పుడు మళ్ళీ శ్రీశైలం వైపు ఈ ఫోర్త్ సిటీ రావటం, కాస్త మార్కెట్ కూడా కొంచెం పుంజుకుందని చెప్పడం కూడా బాగా వినిపిస్తున్నట్టు. అసలు నిజంగానే ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉంటుంది వస్తే, ప్రభుత్వం ఎంతవరకు ఫోకస్ చేసింది, ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు శ్రీశైలం హైవే వైపు ఇన్వెస్ట్ చేయొచ్చా? ఏదైనా సరే గవర్నమెంట్ ఎక్కడైనా అలొకేషన్ చేసుంటే ఎనీ ఏకర్స్, అది 1900 ఎకరాలు అవ్వనివ్వండి, 1000 ఎకరాలు అవ్వనివ్వండి, 100 ఎకరాలు అవ్వనివ్వండి, గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉంటే అక్కడ వాళ్ళు ఏదైనా ప్రతిపాదిస్తే అది 100% జరిగి తీరాల్సిందే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఆర్ ఓల్డ్ గవర్నమెంట్ ఆర్ ప్రెసెంట్ గవర్నమెంట్. కానీ అక్కడ ఏం వస్తుంది, అక్కడ ఏం డెవలప్ చేయాలనేది అది పర్టికులర్గా ఆ గవర్నమెంట్ ఉన్న టైంలో తీసుకునే డెసిషన్. అది ఫ్యూచర్ సిటీ ఉంటుందా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుందా, ఎలక్ట్రానిక్ సిటీ ఉంటుందా, ఫ్యాబ్ సిటీ ఉంటుందా, ఏముంటుందా అనేది దట్ ఈస్ గవర్నమెంట్ చాయిస్. సో ఇక్కడ ఫస్ట్ సేఫ్ థింగ్ ఏంటంటే అది గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్లో వీళ్ళు ఒక ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఇదంతా అవ్వడానికి మనకు 5 years ఆఫ్ టైం పీరియడ్. ఆల్రెడీ శ్రీశైలం హైవేకి ఒక మార్కెట్ ఉంది. ఓకే, కడతాల్ వరకు కావచ్చు, అక్కడ ముచ్చర్లా కావచ్చు, ఫార్మా సిటీ రిలేటెడ్గా కావచ్చు, అన్ని రిలేటెడ్గా ఆల్రెడీ దట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ మార్కెట్. ఇవన్నీ వాటికి యాడెడ్ అడ్వాంటేజెస్. ఓకే, సో ప్రైజెస్ వైజ్ తీసుకుంటే ఫ్లక్చుయేషన్స్ అయితే లేవు, స్పైకు లేదు, స్టేబుల్గా వెళ్తున్నాయి. ఓకే, బట్ ఏ ప్రైస్లో మీరు ఎంటర్ అయితే మీకు ఫ్యూచర్, అంటే ఈ రోజు మీరు 25,000 రూపాయలు పెట్టి కొంటే అది 70,000 అవ్వడానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది అనేది మాత్రం ఇట్స్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ శ్రీశైలం హైవే. ఓకే, సో ఈ ప్రాసెస్లో మీరు ఎంత క్యాపిటల్తో ఎంటర్ అవుతారు ఆ హైవేలోకి అనేది చూసుకోవాలన్నమాట. సో దానికి అనుగుణంగా పీపుల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ when they are investing beyond 45,000 rupees per square yard. Okay. Yeah. So back to Vijayawada highway అని వచ్చినట్టు ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా విజయవాడ ట్రావెల్ చేశారా? అవునండి. సో గతంతో పోల్చుకుంటే చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. విజయవాడ హైవే చాలా బిజీ అయిపోయింది. సో పబ్లిక్ కూడా అటువైపు చూస్తున్నారు. సో పక్క అక్కడ నేచర్ కూడా చాలా బాగుంటుంది, ఆ కొండలు కావచ్చు, రకరకాల ప్లేస్, మన రాబోల్స్ ఫిలిం సిటీ ఆ లోపలికి వెళ్ళామంటే పరిస్థితి ఏ విధంగా కూడా చూసాం. ఇప్పుడు కొత్తగా చాలా మంది విజయవాడ హైవే చూస్తున్నారు. ఏంటి మేడం ప్రజెంట్ డెవలప్మెంట్స్ ఏంటి, అసలు మీరు విజయవాడ ఎందుకు ఆగిపోయింది హైవే, మళ్ళీ ఎందుకు మొదలవుతుంది అంటే ఏం చెప్తారు?
బేసికల్ గా మనం ఎప్పుడు కూడా ఎండ్కి వెళ్తే ఎలాంటి కైండ్ ఆఫ్ సిటీ వస్తుంది అనే దాన్ని బట్టే అక్కడ ట్రేడ్ అనేది ఏర్పడుతుందండి. ఇప్పుడు ముంబై హైవే తీసుకెళ్తే ఎండ్కి వెళ్తే ఇంకొక సీ పోర్ట్ ముంబై లాంటి పెద్ద సిటీ వస్తుంది. ఇప్పుడు బెంగళూరు హైవే తీసుకుంటే ఎండ్కి వెళ్తే బెంగళూరు లాంటి అదర్ డెవలప్డ్, అంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ ని బట్టే హైవేలు డెవలప్ అవుతాయి, ట్రాన్స్పోర్టేషన్ బాగుంటది, చుట్టుపక్కల ఒక ఎన్వైరన్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. సో అలాగే విజయవాడ హైవే తీసుకుంటే దట్ ఈస్ కనెక్టింగ్ రూట్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కదా, అండ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిజినెస్ రిలేటెడ్ హైవే. సో దాన్ని డెవలప్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్ కి అనుగుణంగా అక్కడ ఐటీ కంపెనీస్ ఉండాలి. అమరావతి మన క్యాపిటల్ సిటీ అయ్యి మీరు అక్కడ చూస్తే అక్కడ ఐటీ కంపెనీస్ వచ్చి ఎంప్లాయ్మెంట్స్ వచ్చి అక్కడున్న ఎంప్లాయీస్కి మళ్ళా ఇల్లులు కట్టుకోవడానికో ఇన్వెస్ట్మెంట్స్ కోసము ఖచ్చితంగా ఆ ట్రేడ్ జరిగే ఆ ఏరియాస్లో 100% ల్యాండ్ బ్యాంక్ అనేది పూల్ చేసి ఉండాల్సిన నెసెసిటీ గవర్నమెంట్కి ఉంది, లేదా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా వాళ్ళు చేయగలుగుతారు. ఇట్ డిపెండ్స్ అండి. అంటే సేఫ్ అనే దానికంటే కూడా అమరావతి ఈజ్ ఎ వెరీ యంగ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ ఎ ఫ్యూచరిస్టిక్ మార్కెట్, దట్ ఈస్ వెరీ ఎర్లీ ఫ్యూచరిస్టిక్ మార్కెట్. అది అక్కడ ఎమోషన్తో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఈజ్ ఎ బిగ్గర్ థింగ్. బికాజ్ ఎందుకంటే 20,000 ఉన్నది ఇమీడియట్గా 45,000 అయిపోయింది. సో ఈ రోజు మీరు 45,000 పెట్టి కొంటే అది ఎప్పుడు పెరుగుతుంది అనే దాన్ని మనం చెప్పలేం. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఫ్యూచరిస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. బట్ ఆ హైవే ఎందుకు బస్ క్రియేట్ అవుతుంది అంటే బిజినెస్ వైజ్ ఇట్ ఈస్ పికింగ్ అప్ బికాస్ రోడ్ ఎక్స్పాన్షన్స్ కావచ్చు, అండ్ అమరావతిని ఎలా డిజైన్ చేశారు అంటే ఇట్ ఈస్ ఆన్ ద రివర్ బెల్ట్ మీద ఒక పోర్ట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసేలాగా, ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి, ట్రేడ్ బాగుండాలని క్రియేట్ చేశారు కాబట్టి మోర్ బిజినెస్ ఆస్పెక్ట్ వైజ్ ఆ హైవే అనేది బస్ క్రియేట్ అవుతుంది. బట్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? లెస్ దాన్ 25,000 అండి, లెస్ దాన్ 25,000 ఏకర్స్ లో కొంటారా, ప్లాట్స్ లో కొంటారా అనేది టోటల్ గా క్లయింట్ యొక్క చాయిస్. బట్ డోంట్ గో బియాండ్ 45,000 రూపీస్. శ్రావంతి గారు ఎప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉంటారు. ఈ రోజు కొన్ని విషయాలు వాస్తవాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ గురించి రకరకాల విషయాలు మనం ప్రతి ఇంటర్వ్యూలో మీరు మా ఛానల్ దగ్గర అదర్ ఛానల్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. మేడం, చాలా మంది రియల్ ఎస్టేట్ రంగంలో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతూ ఉంటారు కదా, అలానే చాలా వరకు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్స్ అంటే రోడ్స్ డెవలప్మెంట్స్ కావచ్చు, రాబోయే ఫ్యూచర్ ప్రాజెక్టులు చెప్పేసి ముందే ల్యాండ్స్ అమ్మేస్తూ ఉంటారు. సో అలాంటివి తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా కాకుండా మీరు కూడా ఒక సామాన్యులాగా చెప్పండి. అంటే బేసికల్ గా ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. అవి ఈ రోజు కాదు, ఈ రోజుకి ఈ రోజు అక్కడ ఉండి చూసేది ఏమీ ఉండదు అక్కడ. 100% అంటే చెట్టు పేరు చెప్తే అంటే థింగ్ ఏంటంటే లక్ష్మణ్ గారు అన్ని ప్రపోజ్డ్ ఉంటాయి. ఇక్కడ 100 feet రోడ్ వస్తుంది, ఇక్కడ ఒక కంపెనీ వస్తుంది, ఇక్కడ ఇలాంటి కాలేజ్ వస్తుంది, ఇక్కడ ఒక హాస్పిటల్ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఒక మాస్టర్ ప్లాన్ అనుగుణంగా తీసుకోవచ్చు, గవర్నమెంట్ ప్రపోజల్స్ కావచ్చు, టెండర్స్ అనుగుణంగానే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు ఎడారిలో వెళ్ళి ఇల్లు కట్టుకొని అయితే ఉండలేం. ఆ ఎడారి చుట్టుపక్కల రేపు పొద్దున రివర్ పాస్ అవుతుందో, రేపు పొద్దున ఇంకేదైనా వస్తుందో అని చెప్తేనే కొంటారు. ఎడారిలో ఇల్లు కట్టుకొని ఉండలేమని మీరు అన్నారు. అదే ఎడారిలో దుబాయ్లో ఈ రోజు దట్ ఈస్ వాట్ అండి, అదే దట్ ఈస్ కాల్డ్ మ్యాన్ మేడ్ సిటీ. ఓకే, దట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ సిటీ. దట్ ఈస్ ఎంటైర్ విజన్ ఆఫ్ కింగ్ షేక్ గారు ఎలా ప్లాన్ చేశారో మీరు చూసుకుంటే రెయిన్ కూడా ఈజ్ అండర్ దేర్ కంట్రోల్. క్లౌడ్ సీడింగ్ చేస్తారు వాళ్ళు, వర్షం కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటది, ఎండ ఒక్కటే వాళ్ళ కంట్రోల్లో ఉండదు, వర్షం కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటది. దట్ ఈస్ అదే అంటున్నాను. అంటే మనము రేపొద్దున ఇక్కడ ఏం వస్తుంది అని చెప్పి అమ్మడమే కరెంట్ రియల్ ఎస్టేట్ సినారియో. అది తెలంగాణలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, సిటీలో కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఎక్కడైనా సరే నెక్స్ట్ 5 ఏళ్ళు ఏంటి, నెక్స్ట్ 10 ఏళ్ళు ఏంటి, నెక్స్ట్ 20 ఏళ్ళు ఏంటి అనేది. ఇప్పుడు మనం చూస్తున్న సిటీ కూడా ఒకసారి కోటి ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీగా ఉండేది. ఈ రోజు కోటికి మనం వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటుంది. అది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మణికొండ, కొండాపూరు, కొంపల్లి, నాగోల్ కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ ఇప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సిటీ అయిపోయినాయి. అండ్ సిటీకి బియాండ్ 30-40 కిలోమీటర్స్ కూడా విత్ ఇన్ ద సిటీ అయిపోయింది కదా. సో ఇవన్నీ ఏంటంటే విజనరీ థింగ్స్. విజనరీ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ ఎ విజనరీ అండ్ ఫ్యూచరిస్టిక్ ఇన్వెస్ట్మెంట్. రేపొద్దున అక్కడ ఏం వస్తుందని చెప్పే అమ్మడం కరెక్ట్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే వచ్చేస్తే అమ్మే రేట్లతో ఈ రోజు అమ్మకూడదు. రేపొద్దున వస్తే అది 1,00,000 రూపాయలు గజం అవుతుంది,
ఆ గ్రాఫ్ చూపించాలి కానీ ఆ ₹1,00,000 గజాన్ని ఈ రోజే అమ్మకూడదు. అదొక్కటి కరెక్షన్, ప్రైస్ కరెక్షన్ చేసుకోగలిగితే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్కేలబిలిటీ ఎలా ఉంటుంది అనేది పీపుల్ చూడగలుగుతారు. దీనికి కంటిన్యూగా ఇంకో ప్రశ్న, వన్స్ ఒక్కసారి మనం రియల్ ఎస్టేట్ లో మోసపోతే భవిష్యత్తు ఏంటి మేడం? అంటే అది వెనక్కి తిరిగి రాదు, అది ఎప్పటికీ క్లియర్ అవుతుందో తెలియదు. అసలు అవన్నీ మీ మాటలోనే విందాము, ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు, చాలా మంది బయట ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. రీసెంట్గా నేను ఒక ఏజెంట్ తో మాట్లాడిన, సరదాగా మాట్లాడుతూ ఒక ఏజెంట్ తోటి, మీరు ఎడాపెడ ప్లాట్లు అమ్మేశారు, వాళ్ళు కొనేసుకున్నారు, వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, ఎప్పుడో 1 year 2 years వచ్చి వాళ్ళు ఫ్లాట్ చూసుకుంటారు. ఈ లోపు డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయని అడుగుతూ ఉంటారు, బేసిక్ ఏజెంట్ని అడుగుతూ ఉంటారు. సో ఎవరైతే ఆ వెంచర్ వేసారో వాళ్ళు డెవలప్మెంట్ చేయకుండా కాలయాపన గడుపుతూ ఉంటారు. ఈ ఏజెంట్లు వాళ్ళకి చెప్పలేరు, కస్టమర్ పరిస్థితి ఏంటి తెలియదు, ఎవరిని వాళ్ళు క్వశ్చన్ చేయాలో తెలియదు. సో అలా అని చెప్పి వాళ్ళ వర్క్స్ వదిలేసుకుని వచ్చి ఇక్కడే కూర్చొని దాని మీద ఫోకస్ చేయడానికి టైం ఉండదు. ఒక రకంగా భయంకరంగా సఫర్ అవుతున్నారు. ఏ స్థాయిలో సఫర్ అవుతున్నారు అంటే నాకు తెలిసి మార్కెట్ లో 30% పీపుల్ సఫర్ అవుతున్నారు. ఇది గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు ఇవేనా జరుగుతున్నాయి? 100% ఇదే అండి. మీరు అడుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి మార్కెటింగ్ మోసం ఉంటుంది, ఇంకోటి కస్టమర్ రిలేటెడ్ గా ఉంటది. అండ్ ఇంకొక రకమైన మోసాలు ఎలా ఉంటాయి అంటే, ప్రాపర్టీస్ జూనియర్ ఎన్టీఆర్ గారికి తప్పలేదు. మీరు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ప్రాపర్టీ కొన్నారు. సో కొన్న తర్వాత ఆయనకి లీగల్ నోటీస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ ప్రాపర్టీ మీద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓనర్స్ మార్టిగేజ్ చేసుకొని ఉన్నారు. అండ్ ఆ మార్టిగేజ్ లోన్ క్లియర్ కాకుండానే ట్రాన్సాక్షన్ జరగడం వల్ల ఈయనకి మళ్ళీ ఇప్పుడున్న పొజిషన్ లో ఈయన ఉన్నారు కాబట్టి ఈయనకి నోటీస్ వచ్చింది. సో ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ లో మోసాలు అనేవి నెంబర్ ఆఫ్ వేస్ లో జరుగుతుంటాయండి. అది లీగల్ గా జరుగుతాయి, డాక్యుమెంటేషన్ వైజ్ జరుగుతాయి, పొజిషన్ వైజ్ జరుగుతాయి, అండ్ ఫండ్స్ విషయంలో జరుగుతాయి. ద ఓన్లీ థింగ్ మనల్ని మనం ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి అంటే, ఎంత టైం అయినా సరే మ్యూటేషన్స్ దగ్గర నుంచి, సేల్ డీడ్ దగ్గర నుంచి, 1954 దగ్గర నుంచి డాక్యుమెంటేషన్స్, పొజిషన్స్ మొత్తం అన్ని చెక్ చేసుకుని ఒక స్టెప్ తీసుకోవడమే ఇంక్లూడింగ్ ఈసీతో సహా. ఓకే, ఇవంతా ఒక రకమైన ప్రొటెక్షన్ ని మనకిస్తాయి. ఇదేంటి? యాజ్ ఎ ప్రాపర్టీ బయ్యర్ గా, యాజ్ ఎ మార్కెటింగ్ పర్సన్ గా, లేదా ఒక ఏజెంట్స్ గా, ఛానల్ పార్ట్నర్స్ గా ఏంటంటే, మనము దేనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ కంపెనీలో జాయిన్ అవుతున్నాం? బ్రాండ్ ని చూస్తున్నామా, బ్రాండ్ అంబాసిడర్లను చూస్తున్నామా, పెద్ద ఆఫీసులని చూస్తున్నామా, ఏం చూస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకొని పీపుల్ అందులో జాయిన్ అయిన తర్వాత క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే, ఇలా చెప్తున్నారు, ప్రీ లాంచెస్ లో చేస్తున్నారు, భూమి లేని భూమిని ప్రొజెక్ట్ చేస్తున్నారు, తక్కువ రేట్లకి ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ సేల్స్ ని అమ్ముతున్నారు, మనకు కమిషన్స్ అయితే బాగానే ఉన్నాయి, వీళ్ళు అసలు ఎంతవరకు డెలివరబుల్స్ ఇస్తారా ఇవ్వరా, ఆ కన్సర్న్ చైర్మన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది ఇవన్నీ కొంచెం చూసుకోవాలండి. బట్ ఇదంతా జరగదు. ఇదంతా ఎలా ఉంటుందంటే, కట్టే కొట్టే తెచ్చేలా ఉంటుంది అనమాట. నేను ప్లాట్ అమ్ముతా, నేను పెద్ద కంపెనీలో ఛానల్ పార్ట్నర్ గా ఉన్నాను, బ్రాండే నాకు సపోర్టెడ్, పలానా కంపెనీ అంటే జనాలు కొంటారు, అమ్మేసా, నా కమిషన్ నేను తీసుకున్నా, అయిపోయింది. ఆ ఫోన్ కూడా ఎత్తరు, స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఎందుకంటే నెంబర్స్ వేరే ఉంటాయి కాబట్టి, మార్కెటింగ్ నెంబర్స్. సో నిలబడే మార్కెటింగ్ రిలేటెడ్ గా కూడా పీపుల్ మోసపోతున్నారనే చెప్పాలి. మార్కెటింగ్ రిలేటెడ్ గా కూడా పీపుల్ మోసపోతున్నారనే చెప్పాలి. ఎందుకు అంటే, వాళ్ళు కూడా పెద్ద సంస్థ లేకపోతే చేస్తారు, లేదా వాళ్ళకు చైర్మన్ తో ఉన్న ఒక అనుబంధంతోనో ఇది జరుగుతుంది అని ఆలోచించి వాళ్ళు జాయిన్ అయ్యి ఆ కంపెనీకి వర్క్ చేస్తుంటారు. కానీ ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్స్ చేయకపోయినా సరే, డెలివరబుల్స్ ఇవ్వకపోయినా సరే, కస్టమర్ ఎంత ఇంపాక్ట్ అవుతాడో ఆ కన్సర్న్ మార్కెటింగ్ పర్సన్ కూడా అంతే ఇంపాక్ట్ అవుతాడు. నాకెందుకు అనుకున్న వాళ్ళు వదిలేస్తారు. లేదు నేను నిలబడాలి అనుకున్నారనుకోండి, ఆ సంస్థ ఏం మాట్లాడుతుంది అంటే, మీరు మా కంపెనీలో నుంచి వెళ్ళిపోయారు, ప్లాట్ అమ్మారు, అయిపోయింది, కస్టమర్ మా కస్టమర్, మీకేం సంబంధం అంటారు. ఇక్కడ కరెక్షన్ ఎక్కడి నుంచి మొదలవ్వాలి? మార్కెటింగ్ పర్సన్ కరెక్ట్ అవ్వాలా, కస్టమర్ కరెక్ట్ అవ్వాలా, సంస్థ కరెక్ట్ అవ్వాలా? సంస్థలు మారితే ఈ సిస్టమ్ అంతా మారుతుంది. సంస్థలు మారినన్ని రోజులు కొత్త నీరు వస్తూనే ఉంటుంది, కొత్త మార్కెటింగ్ పీపుల్ వస్తూనే ఉంటారు, కొత్తగా అమ్ముతానే ఉంటారు, మళ్ళీ కొత్తగా మోసాలు జరుగుతూనే ఉంటాయండి. సో ఇది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్. ఓన్లీ ద థింగ్ ఏంటంటే, పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా
ప్రోడక్ట్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, కస్టమర్కి మనం ఏం చెప్పగలుగుతాం, ఇవి గనక ఒకసారి చూసుకుంటే మార్కెటింగ్ పర్సన్ అయినా సేఫ్గా ఉంటారు. ఒక 50 acres ఉంది మేడం, అందులో 25 acresకి ఒరిజినల్గా అన్ని డాక్యుమెంట్స్ లీగల్గా ఉంటుంది, మిగతా 25 acresకి ఏమి ఉండవు, కానీ మొత్తం కలిపి అమ్మేస్తున్నారు. కానీ ఓ 50% కస్టమర్స్ ఎవరైతే లీగల్గా ఉన్నారో వాళ్ళు సేఫే. ఎందుకంటే ఓ పక్క మార్కెటింగ్ పరంగా చూసుకున్నామంటే కంపెనీ పరంగా 50% పీపుల్ ఏంటంటే పాజిటివ్ చెప్తూనే ఉంటారు. ఎవరైతే లాస్ పోయేది 25% ఏ పర్మిషన్స్ లేకుండా అదే వెంచర్లో పర్మిషన్ లేకుండా వేసే ఉంటారు, వాళ్ళు లాస్ పోతూ ఉంటారు. మీరు బేసిక్గా కంపెనీకి నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, కానీ బ్యాలెన్స్కి వెళ్తూ ఉంటారు. మీరు గమనించారా చెప్పండి? బేసికల్గా ఏం లేదండి, ఎవ్వరు వాళ్ళ సొంత డబ్బు పెట్టి బిజినెస్ చేయరు. ఈ రోజు ఒక ల్యాండ్ చూడడానికి వెళ్ళాం మనం, ఒక 100 ఎకరాలు చూసాం. నా ప్రశ్న కంప్లీట్. కానీ అదే 50 ఎకరాల్లో 25 acres ఆల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, 25 ఎకరాలు ఏమి ఉండవు. కానీ ఈ 50 ఎకరాలను ఎలా గుర్తించాలి, ఇది అసలు ఒరిజినలా కాదా? వాళ్ళు చూపించేది మనకి 25 acresలో ప్లాట్ చూపిస్తారో ఏం చూపిస్తారో తెలియదు, కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు వేరేగా ఉంటాయి. దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి, చాలా మంది చాలా డౌట్స్ కూడా అడుగుతారు. ఏం లేదండి, రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఎవ్వరు ఇంత డబ్బులు పోర్ చేసుకొని మొత్తం ఎక్విజిషన్ చేయరు. ఇనీషియల్ స్టేజెస్లో అయితే ఏదైనా ఒక ల్యాండ్ చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ల్యాండ్ నచ్చి మార్కెట్ అనాలిసిస్ చేసి ఈ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ పర్వాలేదు, మనం హెచ్ఎండిఏ చేయొచ్చా, డిటిసిపి చేయొచ్చా, లేదా ఎకరాల కాన్సెప్ట్లో చేయొచ్చా, వాట్ ఎవర్ వాళ్ళ కంపెనీ స్థాయికి అనుగుణంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. కన్స్ట్రక్షన్లో కూడా అలాగే ఉంటుంది, కమర్షియలా లేకపోతే అపార్ట్మెంట్ కడదామా, స్టాండ్ అలోన్ కడదామా, ఏం చేద్దాం అనేది ముందు ఒక స్ట్రాటజీ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ల్యాండ్ ఓనర్ దగ్గరికి అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చి ఆ మొత్తం ప్రాసెస్ ఏం ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో ఈ పర్మిషన్స్ ఇవన్నీ మొత్తం అన్ని సెట్ చేసుకొని ప్రాజెక్ట్ లాంచింగ్కి వెళ్ళాలి. ఇది పద్ధతి. ఇలా కాకుండా ఏం చేస్తారు అంటే ఉన్న టర్మ్స్తో అతనికి సమ్ ఎక్స్ అమౌంట్ ఇచ్చేసి బ్రౌచర్లు కొట్టేయడం స్టార్ట్ చేస్తారు, సేల్స్లోకి వచ్చేస్తారు. ఓకే, అదే పర్మిషన్స్ ఉన్న ల్యాండ్స్ అనుకుందాం, అంటే అవి హెచ్ఎండిఏ ప్రపోజ్డ్ అవుతాయి లేదా డిటిసిపి ప్రపోజ్డ్ అవుతాయి అంటే ఇఫ్ ప్రపోజల్స్ వచ్చే లోపల, అప్రూవల్స్ వచ్చే లోపల మీకు ఈ ప్రైస్లో దొరుకుతుంది అని చెప్పి ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన అమౌంట్ అంతా మార్కెట్ నుంచి పుల్ చేస్తారు. పుల్ చేయడం కూడా కరెక్టే, కానీ అదే టైంకి ల్యాండ్ లార్డ్కి కూడా డబ్బులు ఇచ్చేసి ఇవన్నీ వచ్చే లోపల మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకొని పర్మిషన్స్ తెచ్చేసుకొని కస్టమర్స్కి ఆక్యుపెన్సీ ఇచ్చేసారనుకోండి, పర్ఫెక్ట్. ఇక్కడ మీ డబ్బులతో కాకుండా కస్టమర్ డబ్బులతోనే మీరు ల్యాండ్ లార్డ్కి ఇచ్చారు, పర్మిషన్స్ తెచ్చుకున్నారు, మీకు మార్జిన్ మిగిలింది, ల్యాండ్ లార్డు బాగున్నాడు, కస్టమర్స్ బాగున్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు. దిస్ ఈజ్ ఎ గుడ్ సిస్టమ్. కానీ ఇలా జరగట్లేదు. అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు, ల్యాండ్ లార్డ్కి ఇవ్వరు, వచ్చిన అమౌంట్ అంతా పూల్ చేసుకుంటారు. చెయ్యాలి అన్న ఇంటెన్షన్ ఉండేటోళ్ళు ఇలా చేసి ఉంటారు, మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు. లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, బోర్డు తిప్పేస్తారు. ఇక్కడ ల్యాండ్ లార్డ్కి డబ్బులు వెళ్ళుండవు, కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఉంటారు, బైబ్యాక్ అని చెప్తారు. బైబ్యాక్ అసలు ఎక్కడొస్తుందండి మనకు? అంత పెడితే 1,00,000 పెడితే 3-4 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ థింగ్. సో ఇదంతా ఏంటంటే ఇలా జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు అడిగారు చూడండి, ఈ ఎకరాల్లో అసలు ఎకరం ఎలా ఉంది అని. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్విజిషన్ చేస్తున్నారు అనుకోండి, మనం ధరణిలోకి వెళ్ళి చెక్ చేయొచ్చు, లేదా ఈసీలో చెక్ చేసుకోవచ్చు. బేస్డ్ అపాన్ అది హెచ్ఎండిఏ లేఅవుటా, డిటిసిపి లేఅవుటా, పర్మిషన్ నెంబర్స్ అన్నిటికి అనుగుణంగా మనం లీగల్గా అన్ని క్లారిటీలు తెచ్చుకోవచ్చు. వాళ్ళ పేరు మీద, కంపెనీ పేరు మీదో, ఇండివిజువల్ పేరు మీదో ఉందో లేదో మనం తెలుసుకున్న తర్వాత, లేదా ఇండివిజువల్స్ పేరు మీద ఉంది ఇంకా కంపెనీకి రావాలంటే ఆ ఇండివిజువల్స్ నుంచి ఎన్ఓసి అన్నా ఇప్పియండి. లేదా ఆ ఇండివిజువల్స్ ఎక్కడున్నారు? కొంతమంది ఏం చెప్తారంటే ఇవన్నీ ల్యాండ్ లార్డ్స్ పేరు మీద ఉన్నాయి, వాళ్ళే వస్తారు డైరెక్ట్ రిజిస్ట్రేషన్కి, అంటే మేము వాళ్ళు వచ్చి చేసుకునే లోపల మేము సేల్స్ చేసేసాము అంటారు. మరి వాళ్ళని ఒకసారి పిలవండి, వాళ్ళని మాకు చూపించండి, ఆ పాస్బుక్స్లో ఉన్న వాళ్ళు కరెక్ట్ ఉన్నారా లేదా, ఈసీలో ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా, ఇవన్నీ కూడా మనం తరోగా చెక్ చేసుకోవచ్చు. 100% ల్యాండ్ పొజిషనింగ్ చెక్ చేసుకోవచ్చు, సర్వే చేయించవచ్చు, గవర్నమెంట్ సర్వేయర్కి మనం అప్లై చేసుకోవచ్చు. బేసికల్గా ల్యాండ్ లార్డ్ అప్లై చేయాలి, ల్యాండ్ లార్డ్ అప్లై చేసి గవర్నమెంట్ సర్వే చేయించుకొని పంచనామా అంతా చేయించుకొని ఇది పొజిషన్లో ఉందా లేదా అనేది ఇవ్వాలి. ఇవన్నీ అడగండి, కస్టమర్స్ అడగచ్చు ఇవన్నీ. పొజిషన్లో ఉన్నారా లేదా, సర్వే నెంబర్స్ అడగండి, సర్వే చేసిన మ్యాప్ అడగండి, ఓవర్లాప్ చేసి మీకు ఒక లేఅవుట్ వేస్తారు కదా, వెళ్ళంగానే చూపిస్తారు కదా ప్లాట్ నెంబర్ 1 చాలా మంది. ఇప్పుడు లాస్ట్ టైం కూడా నేను మాట్లాడే కొంతమందితో, అవునండి సరే ఇవన్నీ చూసాము, మేము లీగల్గా లాయర్ దగ్గరికి వెళ్ళి కూడా అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్నాము, వేరే దగ్గరికి వెళ్ళి అన్ని టోటల్గా ఉన్నాయి, అయినా కానీ మేము మోసపోయాం అంటున్నారు.
ఎందుకు మేడం అంటే అది పేమెంట్ ఆప్షన్స్ అయి ఉండొచ్చు, డెలివరబుల్స్ అయి ఉండొచ్చు. ఇన్ని రకాల అదే అంటున్నానండి, ఈ సెక్టార్ ఆఫ్ థింగ్స్ అన్నిటిని మనం ఒక్క దగ్గర, నేను మీకు మనం ఫస్ట్ మాట్లాడుకున్న సినారియోలో అంతా కరెక్టే ఉంది కదా, డాక్యుమెంటేషన్ అంతా కరెక్టే ఉంది కదా, కానీ డెలివరబుల్స్ లేవు కదా, డెవలప్మెంట్ లేదు కదా, అది కూడా మోసమే కదా. ఇప్పుడు లీగల్ క్లియర్ అయినంత మాత్రాన సరిపోదు కదా, వెంచర్ లో కొంటున్నామంటే వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి కదా, ఫైనల్ అప్రూవల్ రావాలి కదా, మార్టిగేజ్ రిలీజ్ అవ్వాలి కదా. ఏ ఫేజ్ లో అయినా మోసాలు జరగచ్చండి, లీగల్ ఒక్కటి అధిగమించేసినంత మాత్రం సరిపోదు. రైట్ మేడం. ఫ్లాట్ హౌస్ బుక్ చేసుకుంటారు, ఫ్లాట్ తీసుకుంటాం, వాళ్ళకి మనకు కొన్ని పేపర్లు ఇస్తారు, వాళ్ళ కంపెనీ పేపర్స్. అవునండి. అవి దేనికన్నా ఇన్ ఫ్యూచర్ లో పనికి వస్తాయా? ఇది చాలా వాల్యుబుల్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే దాన్ని ఒక ఇది కేంద్ర ప్రభుత్వం మీద ఇది మన రాజ్యాంగంలో స్టాంప్ వేసినట్టు చాలా పవర్ఫుల్ అని చెప్తారు. బేసిక్ గా ఈ కంపెనీస్ ఇచ్చే బాండ్స్ కానీ ఎంత వరకు నమ్మకం? అవి బేసికల్ గా ఎంఓయూలు ఉంటాయండి, అవి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఈవెన్ అగ్రిమెంట్స్ కూడా కాదు, అవి ప్రిన్సిపల్ అగ్రిమెంట్స్ కొన్ని ఉంటాయి. అండ్ అవేవి రిజిస్టర్డ్ బాండ్స్ అని ఏం చెప్పలేము, అవి మనకు మనం ఓవరాల్ గా రాసుకునేవి. అవి బేసికల్ గా అవి ఎందుకు పనికిరావు, ఓన్లీ అక్కడ స్టాంపులు సంతకాలు మాత్రమే ఉంటాయి. సో ఏదైతే రిజిస్టర్డ్ అయి ఉంటుందో, ఈవెన్ అగ్రిమెంట్స్ ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, అలా చేసుకుంటే కనీసం ఆథరైజేషన్ అన్నా ఉంటుంది. ఎంఓయూ ఈజ్ లైక్ మీరు నేను కూర్చొని ఎలా మాట్లాడుకుంటున్నామో అలా ఉండేదే అది. సో వాటితో మనం ఏమీ చేయలేము. లిఖిత పూర్వకంగా అంటే ఒకప్పుడు వైట్ పేపర్ మీద రాసినా చెల్లేది, ఈ రోజు మనం ప్రాపర్ గా చేసినా సరే చెల్లదు అది. బికాస్ తప్పు చేసేవాడికి కూడా లీగల్గా అంత సపోర్ట్ సిస్టమ్ అనేది బిల్డ్ అయ్యి ఉంది కాబట్టి, సో కంపెనీస్ ఇచ్చే ఎలాంటివైనా సరే మీరు ప్రాపర్గా అవి రిజిస్టర్డ్ అయితేనే తీసుకోండి. అదర్వైజ్ ఈ ఎంఓయూలు ఆల్ దీస్ థింగ్స్ ఆర్ జస్ట్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్టరీ కోసం, జస్ట్ ఫర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్నాయి అనడానికి. అంతే అంతే అంతే. దోస్ ఆర్ నాట్ లీగలైజ్డ్ ఆల్సో. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసిన తర్వాత వాళ్ళ రికవరీ అవ్వక, ఎవరు రెస్పాండ్ అవ్వక, అటు కోర్టు చుట్టూ తిరుగుకుంటూ, ఇప్పుడు ఏంటి మేడం పొజిషన్ వాళ్ళది? అసలు ఎప్పటికైనా అవుద్ది అది? అంటే ఎక్కడైతే మోసపోయారో మళ్ళీ అది వెనకొచ్చే అవకాశం ఉందా? ఇంత జరుగుతున్నా కూడా మళ్ళీ తిరిగి మీరెంతో అవేర్నెస్ తెస్తున్నారు, కూర్చుంటున్నారు, చెప్తున్నారు, మీకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్తున్నారు, అయినా కానీ గుడ్డెద్దేళ్ళు చేలో వేసినట్టు అందరూ ఒకే దాంట్లో పోయి మళ్ళీ పెట్టేస్తున్నారు. ఎందుకు మేడం? ఒకవేళ వన్స్ మేడం మోసపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఏ ఉండదండి, ఇట్స్ ఆల్ అబౌట్ మోసం అంటే మనం మాట్లాడుకునే సినారియోస్ అన్ని కూడా ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్. కస్టమర్ వాళ్ళది లాస్ట్ ట్రస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సఫరింగ్ అంటే హార్డ్ అండ్ మనీ అండి. ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్కరిది, అది 10 లక్షలైనా 50 లక్షలైనా ₹1 కోట్లైనా 5 కోట్లైనా సరే, ఎవరిదైనా సరే అమౌంట్ ఒకసారి పెట్టిన తర్వాత అక్కడ అది మనకు కరెక్ట్ గా రావటం లేదు అని తెలిసినప్పుడు, సేల్ డీడ్ మన దగ్గర ఉంది, మనకు రిజిస్ట్రేషన్ అయింది కరెక్టే, ఈ రోజు కాకపోయినా రేపైనా పెరుగుతుంది, ఏ మూలున్నా ఎక్కడో దగ్గర భూమిని లేకపోతే ఏదో ఒక ప్రాపర్టీని ఎవరో ఒకరు కొంటుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆల్ ద కమర్షియల్ స్పేసెస్ ఇన్ అండ్ అరౌండ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లే ఉండవు, మరి లేవా బిల్డింగ్లు? వస్తున్నాయి కదా నెలకి లక్షల రెంట్లు. ఇట్ డిపెండ్స్ అనమాట అది. సో కాబట్టి ఏంటంటే సఫరింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి నమ్మకం పోతుంది, ఇంకోసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకోరు, అన్లెస్ అంటిల్ వాళ్ళకి ఒక రైట్, ఒక్క నిమిషం అండి, అన్లెస్ అంటిల్ వాళ్ళకి ఒక రైట్ పర్సన్ మళ్ళీ వచ్చేంత వరకు. కమింగ్ టు ద మార్కెటింగ్ ఆర్ సంస్థ రిలేటెడ్ గా కావచ్చు, మార్కెటింగ్ పీపుల్ ఇఫ్ దే టేక్ ఇట్ ఇన్ ఏ రైట్ వే, వాళ్ళు కరెక్ట్ చేసుకొని కస్టమర్ ని రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఆ ఫోన్ ఆపేసుకొని ఇంకో కంపెనీలోకి వెళ్ళి జాయిన్ అవుతారు. ఏవి లేకపోతే వాళ్ళ ప్రైమరీ ఫీల్డ్ ఏముందో అది చూసుకుంటారు తప్పిస్తే సఫర్ అయ్యేది కేవలం కస్టమర్ మాత్రమే. ఓకే, మీరు అన్నారు ఒక మాట, ఒకసారి నమ్మకం పోతే మళ్ళీ ఇన్వెస్ట్ చేయరన్నారు మేడం. రియల్ ఎస్టేట్ లోనే ఉన్న డబ్బంతా పోగేసి అప్పులు తెచ్చి ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తారు, రెండోసారి అంటే బాగా డబ్బు ఉన్నోడు చేస్తున్నారు, కానీ ఈ ఒక్కసారి ఇన్వెస్ట్ చేసేవాడే మోసపోతుంది. వాడికి రేపు మళ్ళీ అప్పు పుట్టదు, బ్యాంక్ లోన్స్ ఇవ్వదు, బయట కనీసం ఒక మనిషిలా కూడా మనం చూడరు. అలాంటి వాళ్ళు ఎంతమంది స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మనం చూసాం. అవునండి, అవును. రెండోసారి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్లెస్ అంటిల్ వాళ్ళకి రైట్ పర్సన్స్ మళ్ళీ రావాలి, రైట్ గైడెన్స్ ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ దగ్గర కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర కావచ్చు, అసలు బార్గెన్ అవ్వరు, ఎంత రిస్క్ కైనా వెళ్తారు. సో వాళ్ళకి ఆ రైట్ గైడెన్స్ అనేది రావాలి. అందుకనే కదా లీగల్ ఫర్మ్స్ కావచ్చు, కన్సల్టేషన్ ఫర్మ్స్ కావచ్చు, ఈ మధ్య కాలంలో ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నారు.
అంటే ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే మా లాయర్ చూసుకుంటాడు, లేదా మా కన్సల్టింగ్ ఫర్మ్ చూసుకుంటుంది అన్న స్థాయికి ఈరోజు వచ్చారు అంటే ఇట్స్ పీపుల్ ఆర్ రెడీ టు చేంజ్. అంటే మనం ఒక ప్రాసెస్లో వెళ్దాం, ఒక పద్ధతిలో వెళ్దాం, డైరెక్ట్గా కాదు అన్న మైండ్ సెట్లోకి రావడం కూడా గుడ్ థింగే కదండి. బట్ పీపుల్ చేస్తారు, బట్ టైం తీసుకుంటారు. ఎవరు మేడం రియల్ ఎస్టేట్ మీ గురువు ఎవరు? నాకు అసలు ఎవరు గురువులు అంటూ ఏమీ లేదండి. కోవిడ్ తర్వాత 3.5 years చాలా నేర్చుకున్నారు, చాలా వరకు చాలా జెన్యున్ గా చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటారు. ఎలా అంటే మొహం మీద కొట్టేసినట్టు మాట్లాడతారు. ఒక రకంగా అంటే పబ్లిక్ లో ఉన్న ఇది చాలా మంది అంటారు రియల్ ఎస్టేట్ కాస్త క్రైసిస్ లో ఉన్నా గానీ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది, తన బిజినెస్ చేస్తుంది. ఓకేనా, ముందు ఇక్కడ పడిపోయిందని బాధపడాలి ఎక్కువైపోయారు. దాంతో పాటు వ్యాపారస్తులు కూడా డేలా పడిపోయారు. కానీ అసలు నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు ఏం నడుస్తుంది అనేది ముందు అది అబ్జర్వ్ చేసి ముందుకు వెళ్ళారు. ఏంటి మేడం మీరు అసలు? నా గురువు అనేది కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అనాలిసిస్ చేస్తా, అప్కమింగ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అండ్ మనం ఏ ప్రైస్ లో ఎంటర్ అవ్వాలా, అండ్ ఇంకోటి ఏంటంటే మనం సర్వీస్ ఇవ్వాలా, కస్టమర్కి సర్వీస్ ఇవ్వాలా. అండ్ నేను ఇలా తయారవ్వడానికి నేను ఇప్పుడు ముందు మాట్లాడుకున్న వాటన్నిటిని నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి ఫస్ట్ థింగ్ నేను కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో పొజిషన్స్లో ఉన్నాను, నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఒక కొత్త డాక్టర్ కంటే ఎక్స్పీరియన్స్డ్ నర్స్ బాగా చేస్తారు అన్న కాన్సెప్ట్లో నేను కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ దాంట్లో నుంచి వచ్చాను కాబట్టి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్లో నుంచి నేను కంపెనీ పెట్టినప్పుడు నేను ఎలా చేయాలి, నేను ఎలాంటి ప్రోడక్ట్ ఇవ్వాలి, ప్రోడక్ట్ కంటే కూడా ముందు అసలు నేను సర్వీస్ ఎలా చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తున్నాను కాబట్టే నిలబడగలుగుతున్నాం. నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కస్టమర్స్కి లేదా ఎవరైనా మనల్ని అప్రోచ్ అవుతున్నారు అంటే మనం వాళ్ళకి ముందు ఇవ్వాల్సిన ఫస్ట్ థింగ్ మన దగ్గర వెంచర్ ఉందో, మన దగ్గర ప్లాట్ ఉందో, ఇవేవి కాదండి. వాళ్ళకి మనం ఇవ్వాల్సింది కొంత టైము, వాళ్ళని అర్థం చేసుకోవడము, వాళ్ళకి మనం లైఫ్ లాంగ్ సర్వీస్ ఇవ్వగలుగుతామన్న కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ప్రోడక్ట్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికైనా చివరిగా ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఎప్పుడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ చూస్ చేసుకుంటారు, విచ్ సెక్టార్ ఆఫ్ రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, ఈరోజు కరెంట్ సినారియో ఆఫ్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంది, ఫ్యూచరిస్టిక్ ప్రైస్ ఎలా ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా లీగల్గా అది ఎంత క్లియర్గా ఉంది, అండ్ కమర్షియల్స్లో వెళ్తున్నప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఏమున్నాయి, ల్యాండ్స్లోకి వెళ్తున్నప్పుడు వాటి యొక్క 1954 నుంచి డాక్యుమెంటేషన్ కావచ్చు, పొజిషనింగ్ కావచ్చు, ఇవన్నీ ఒక క్లియర్ ప్రిలిమినరీ లీగల్ రిపోర్ట్ అనేది మీరు తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ముందుకి రండి. లీగల్గా ఎంత క్లియర్ ఉంటే అంత సేఫ్గా మన ప్రాపర్టీ ఉంటుంది అనేది నేను స్ట్రాంగ్గా ఈ ఛానల్ ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. కొంతమంది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఒకసారి మీ వెబ్సైట్ అన్న ఫోన్ నెంబర్ కాకపోయినా వెబ్సైట్ కానీ లేకపోతే మీ ఆఫీస్ నెంబర్ కానీ ఎవరు? సో బేసికల్గా ఆర్ కంపెనీ ఇస్ ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో ఎవరైనా సరే ఈ ఛానల్ త్రూ మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే 8522829397కి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మన కంపెనీ వెబ్సైట్లో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు, esinfrahights.com. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.